పవిత్ర శ్రావణ మాస సోమవారం సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకం కార్యక్రమంతో పాటు మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం కార్యక్రమాలను అర్చకులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. సాయంత్రం స్వామివారి కళ్యాణ మంటపంలో జరిగిన మహాలింగార్చన పూజా కార్యక్రమాలకు భక్తులతో పాటు అర్చకులు హాజరయ్యారు. స్వామివారిని సందర్భంగా శోభాయమానంగా అలంకరించి భక్తులకు దర్శనాలు కల్పించారు. అర్చకులు, వేద పండితులు విశేష పూజలతో పాటు సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలన్నీ సందడిగా మారిపోయాయి. ఆలయ పార్కింగ్ స్థలంలో వాహనాలను పార్క్ చేసిన భక్తులు ధర్మగుండంలో పుణ్యస్నానాలు ఆచరించి కోడె మొక్కులతో పాటు స్వామివారి దర్శనాలను చేసుకున్నారు. జగతపితరో వందే పార్వతీ పరమేశ్వరు. చాలా పవిత్రమైనటువంటి శ్రావణ మాసంలో సోమవారం నాడు భక్తులందరూ చక్కగా రాజరాజేశ్వర స్వామి వారిని అనేకమైనటువంటి భక్తి ప్రపత్తులతోటి స్వామికి నమస్కారాలు చేసుకుంటూ మొక్కుబడులు చేసుకుంటూ ఈ సోమవారం నాడు రాజరాజేశ్వర స్వామిని వేలాదిగా భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. అత్యంత శ్రేయోదాయకమైనటువంటి ఈ యొక్క శ్రావణ మాసం విశేషమైనటువంటి శివుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం. రాజరాజేశ్వర స్వామికి ఉదయం చక్కగా సుప్రభాతము, తర్వాత రాజరాజేశ్వర స్వామికి ప్రాతకాల పూజ, మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకము, పరివార దేవతార్చనలు, సాయంకాలం ప్రదోషకాల సమయంలో మహాలింగార్చన కార్యక్రమము ఈరోజు జరపబడుతుంది. ఈ సోమవారం నాడు రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న, అలాగే స్వామి పేరుతో చక్కగా ఉపవాసించిన, సాయంకాలం వరకు కూడా చక్కగా ఉపవాసం చేసి రాజరాజేశ్వర యొక్క శివుని యొక్క దీపారాధన చేసుకొని ఉపవాస దీక్షను వదిలిపెట్టి స్వామివారి ప్రసాదంగా భోజనం చేసి ఆ రాజరాజేశ్వర స్వామిని, శివుడిని చక్కగా స్మరణ చేసుకుంటూ యొక్క సోమవారాన్ని గడపవచ్చును. రాజరాజేశ్వర స్వామిని ఎవరైతే ఈ దర్శించుకుంటారో ఈ శ్రావణ మాసంలో ఆ పరమేశ్వరుని యొక్క ఆరాధిస్తారో, అలాగే విశేషమైనటువంటి కోడమొక్కును ఎవరైతే సమర్పిస్తారో వారందరికీ కూడా ఆయురారోగ్యాలు అవన్నీ కూడా కలుగుతాయని చెప్పి మనకు ధర్మశాస్త్రాల్లో పురాణాల్లో చెప్పబడింది. కాబట్టి వచ్చేటువంటి భక్తులందరూ కూడా చక్కగా ధర్మగుండ స్నానమాచరించి రాజరాజేశ్వర స్వామిని దర్శించుకొని కోడెమొక్కులను సమర్పించి ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారని చెప్పి ముగిస్తున్నాను. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ హర.